నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. బానిసత్వ సంకెళ్లను తెంచడానికి అమరులైన వారికి నివాళులర్పిస్తున్నాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నాం. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణదని ప్రశంసించారు. గన్పార్క్లో అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రమనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈరోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ మన జీవన విధానం. ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణత్యాగాలు సైతం వెనకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గత ప్రభుత్వంలో మనం చూసాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని కొనియాడారు. సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని, ఆపరేషన్ పోలో సర్దార్ పటేల్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని ప్రశంసించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు. పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు భారత ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. మనలో ఎన్ని భేదాలున్నా దేశం విషయంలో
అందరిదీ ఒకటే మాటని, దేశ రక్షణ, భద్రతా విషయంలో ప్రజలంతా ఒక్కతాటిపైకి వస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు సత్తా చాటారని, పహల్గాంలో మతం పేరు అడిగి మరీ చంపిన వారికి బుద్ధి చెప్పామని అన్నారు. ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులను హతమార్చామని గర్వం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల స్థారాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చామని గర్వం వ్యక్తం చేశారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని తెలుసుకోవాలి. ఇవాళ భారత్ అంటే సాదాసీదా దేశం కాదు, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విద్యార్థులతో మంత్రి తుమ్మల సహపంక్తి భోజనం. భద్రాద్రి కొత్తగూడెం, ములగలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహపంక్తి భోజనం చేశారు. భోజనం నాణ్యతా ప్రమాణాలు, స్కూల్లో మౌలిక సదుపాయాలపై విద్యార్థులతో మంత్రి మాటామంతి జరిపారు. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ప్రభుత్వం విద్యార్థుల పట్ల తల్లి ప్రేమతో ఉందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రావచందర్ రావు గారు నివాళులార్పించారు. భారత్ మాతా కీ జై జై మాతా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్ 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్ జోహార్. ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్. అమరావతి, ప్రధాని నరేంద్ర మోడీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ క్రమశిక్షణ, నిబద్ధత దేశానికి గొప్ప మార్గదర్శకం. ఆత్మనిర్భర్ భారత్ కోసం మీరు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యును ప్రసాదించాలని అన్నారు. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwavijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years,
Even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. Beyond being our Honorable Prime Minister, he is a true Karma Yogi, my leader, my inspiration. Under his guidance, Bharat is progressing with dignity, standing with renewed confidence and pride on this world stage. I firmly believe that by walking in his footsteps, the vision of a Vikasit Bharat 2047, a strong, self-reliant and globally respected, will surely be realized. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా, పోరాటాల గడ్డ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ సెప్టెంబర్ 17. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా, పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కొందరు విమోచనమని, మరికొంతమంది విలీనమని, మరికొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కాని తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు లక్షల మంది పాల్గొని వేలమంది అసువులు భాశారు. ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వేచ్ఛావాయువులు వచ్చాయంటే ఆనాటి అమరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ బీఆర్ఎస్ తరపున కేసీఆర్, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరసు వంచి వినమ్రంగా నివాళులర్పిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఆరుట్ల కమలమ్మ, ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండి గట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. ఎదురొడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన
కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ సోదరీమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తానే ఉన్నాం, ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే, అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం. జై తెలంగాణ, జై హింద్. శ్రీ దుర్గామల్లేశ్వర స్వాముల వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవంగా జరిగే శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహించడానికి దాదాపు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు, ఆర్చక బృందం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వేదాశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేశారు. తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి అధికారులు, ఆర్చక బృందం నుండి సమగ్ర సమాచారం సేకరించారు. భక్తులు భారీగా విచ్చేసే దృష్ట్యా వారి భద్రత, సౌకర్యాలు, శ్రద్ధాభక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆందోళన చేపట్టిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే పోలీసులు 144 సెక్షన్ను విధించారు. 4 మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు మూలపాడులో బూడిద డంపుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భార్యగా మోహరించారు. బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమార్జన చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలను వసంత కృష్ణప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దీంతో మూలపాడులో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు బూడిద డంపుకు వెళ్లడానికి వైసీపీ సన్నద్ధమవ్వగా పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి జోగి రమేష్, వారి అనుచరులను, వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ వైపు తరలించారు. మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లో ఇళ్ల కోసం 8 మంది మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఇందిరమ్మ ఇళ్లు లిస్టులో తమ పేర్లు లేదని ఆందోళన చెందారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరయిందని ఫోటో తీసుకున్నారు. తీరా లిస్టులో చూస్తే పేరు లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే వరకు ట్యాంక్పై నుంచి దిగమని అన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని ఏసీపీ రమేష్ సర్ది చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. మాది ఫస్ట్ అడిసిరా ఇంట్లో వచ్చిందని ఫోటో దించుకున్నారు. ఇప్పుడు లిస్టులలో చూస్తే మా పేరే లేదని అన్నారు. ఇక మేము గ్రామ పంచాయతీ నుండి వెళ్ళి చూస్తే మా పేరు లేదు సార్. ఫస్ట్ టైం ఇల్లు వచ్చింది, ఫోటో దించుకున్నారు, అన్నీ చేసిర్రు. కానీ ఇప్పుడు లిస్టులో చూస్తే పేరు లేదు. మేము వచ్చి అడిగితేనేమో ఇంకో లిస్టులో వస్తుంది అని చెప్తారు సార్. ఎంపీటీఓ సార్ అడిగితే అమ్మ మాతో గొడవ పెట్టుకుంటారా, మీరు ఇల్లు అడగడానికి వచ్చిండ్రా అని పొద్దున అన్నారు సార్. సార్ మాకు ఇల్లు కావాలని మేము కారు ముందర ధర్నా చేసినాం సార్. చేస్తే మేము 15 నిమిషాలలో వస్తామా సీతంపల్లికి పోతానన్నాడు. ఇంక వరకు రాలేదు సార్. మాకు అలా న్యాయం చేస్తారు సార్. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.